అమ్మ, ఈ గోచర ఫలితాలు బట్టి ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా. మేషరాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే కాస్త అనుకూలంగా ఉంది. ఎందుకు అనుకూలంగా ఉందంటే వీళ్ళకి లాభస్థానంలో శని భగవానుడు. శని భగవానుడు మొన్నటి దాకా గత మాసం 16 వరకు ఏంటంటే వక్రించి ఉన్నాడు. వక్రించడం వల్ల మా మేషరాశి వాళ్ళకి లాభం అనేది శని భగవానుడు ఉన్నప్పటికీ అది అంత కనిపించలేదు. ఈ మాసం ఆయన గమనం నార్మల్గా ఉన్నప్పటికీ ఖచ్చితంగా వీళ్ళకి అనుకూలంగా మార్పు వచ్చింది. లాభస్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల, వృషభ రాశిలో ఉన్న గురువు వక్రించి మేషాన్ని చూడడం వల్ల ఇక్కడ శని ప్లస్ గురువు ఇద్దరు వాళ్ళ స్థానాల్లో వాళ్ళు ఉన్నప్పటికీ ఆ వీక్షణ అనేది రాశిపై పడుతుంది. ఈ పడ్డం వల్ల ఏంటంటే కాస్త వీళ్ళకి ఎప్పటి నుంచో ఏదో ఒక స్థిరాస్తులు కానీ, కోర్టులో సంబంధించిన వ్యవహారాల్లో వీళ్ళకు ఉండే అమౌంట్లు రాకపోవడం కానీ, పన్నులు కానీ, ఏదన్నా గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లో రాలేదనుకుంటే అవన్నీ ఈ మాసంలో వచ్చే అవకాశం ఉంటుంది. సో మేషరాశి వాళ్ళకి పెద్దగా కలిసి వచ్చే రాశి ఈ మాసం ఏంటంటే వీళ్ళకి కోర్టు సంబంధించినవి, గవర్నమెంట్ సంబంధించిన పనులు ఈజీగా అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగం అవకాశం అనేది, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు వాటికి ప్రయత్నం చేసే వాళ్ళకి అవకాశం ఉంది. ఇలాగ ఈ మాసంలో మేషరాశి వాళ్ళకి కాస్త లాభంలో కనిపిస్తున్నాయి. అయితే వీళ్ళకి అన్నిటికంటే మెయిన్ అంటే రవి వృశ్చిక రాశిలో ఉండడం వల్ల కాస్తంత కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కర్కాటక రాశిలో కుజుడు ఉండడం వల్ల, అంటే మేషరాశాధిపతి అయిన కుజుడు కర్కాటకంలో చతుర్థ స్థానంలో ఉండడం వల్ల కాస్త అనారోగ్య సమస్యలని, కాస్త అనారోగ్యం, తర్వాత ఆరోగ్యం విషయంలో కాస్తంత ఇబ్బందులు పడుతూ ఉండాలి. దానివల్ల ఏంటంటే వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం మెయిన్ ఎర్లీ అవర్స్లో నిద్ర లేవడం, సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదిత్య హృదయం చదువుకోవడం, ఈ విధంగా వీళ్ళు చేసుకుంటూ వెళ్తే మేషరాశి వాళ్ళకి ఈ మాసం అంతా అనుకూలంగా జరుగుతుంది. ఇక విద్యార్థులు మాత్రం కాస్తంత కష్టపడి చదవాలి ఈ మాసంలో. ఎందుకంటే వీళ్ళకి లాభస్థానంలో శని భగవానుడు, వ్యయ స్థానంలో రాహు. ఈ శని రాహువులు ఇద్దరూ కలవడం వల్ల, కలయిక ఉండడం వల్ల ఏమవుతుందంటే కాస్త బద్ధకాన్ని ఇస్తుంది. ఇంకేంటంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్, అంటే మేము చదివేయగలం, మా వల్ల అవుతుంది అనుకోవడం, ఇవి కొంచెం లోన్ అవ్వడం వల్ల వీళ్ళకి ఏంటంటే విద్య విషయంలో కాస్త ఆటంకాలు, వెళ్ళే పరీక్ష రాసినప్పుడు మర్చిపోవడాలు, ఇవన్నీ జరుగుతుంటాయి. ఎందుకంటే ఏదైతే రాశాధిపతి చతుర్థ స్థానంలో బలహీనంగా ఉన్నారో అందుకని మతిమరుపు అనేది ఖచ్చితం కొంచెం వచ్చే అవకాశం ఉంది. సో విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా ఎర్లీ అవర్స్, అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటాం కదా, ఆ ముహూర్తంలో నిద్ర లేవడం, సూర్య నమస్కారాలు చేయడము, ఆదిత్య హృదయం చదవడం చేస్తే శ్రద్ధ పడితే విద్య ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతుంది. ఇది మేషరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహారాలు. మేషరాశి వారికి, అన్ని రంగాల్లో ఉన్న వారికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వారికి ఈ మాసం అద్భుతంగా ఉంటుందంటారు? మేషరాశి వాళ్ళు విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వివాహం చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఈ మాసం వాళ్ళకి మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి, కానీ కాస్తంత ఇబ్బందులు ఉన్నాయి. దీనికి వీళ్ళు ఏంటంటే ఏదైతే రాశాధిపతి కుజుడు కర్కాటకంలో నీచమంది ఉన్నాడు, సో కుజుడుకు అనుగ్రహం కావాలి వీళ్ళకి బాగా. సో గణపతి ఆరాధన చేయడం, కుజుడుకు అనుగ్రహం కావాలంటే గణపతిని ప్రార్థించడం, గణపతికి పూజ చేయడం, ప్రతినిత్యము ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు గణపతికి కాస్త పూజ చేసి వెళ్ళడము, కుదిరితే చక్కగా గరికితో పూజ చేసి బెల్లం నైవేద్యం పెట్టి, బెల్లంతో పాటు పళ్ళు, పలహారాలు ఏవైనా పెట్టచ్చు, కానీ బెల్లం కంపల్సరీ నైవేద్యం పెట్టాలి. ఈ విధంగా నైవేద్యం పెట్టి బయటికి వెళ్తే అన్ని రంగాల్లో అభివృద్ధి ఉంటుంది ఈ మాసంలో. ఇది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం.